ప్రజెంట్ మనతో మాట్లాడడానికి మెట్టుగూడ కార్పొరేటర్ సునీత గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఏదైతే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి, సో ఇప్పుడు కూడా మళ్ళీ మీరు ఓడిపోతారు అని చెప్పేసి కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తులు, నాయకులు కొందరు అనడం జరుగుతుంది. సో ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఓడిపోతామని తెలుసు కదా, మరి మేయర్ గారికి మా కండవతోటే గెలిచింది కదా. ఆమె అప్పుడే రాజీనామా చేస్తే ఆమె కూడా తెలుస్తుండే కదా, మేము ఓడిపోతామో గెలుస్తామో ఆమెకు తెలుస్తుండే. ఏంటంటే వాళ్ళకేందో తెలుసు కాబట్టినే రేవంత్ రెడ్డి గారు ఈరోజు గల్లీ గల్లీకి ఓట్లు అడుగుతున్నాడు. ఆడ వర్షం వచ్చినా కానీ ఈ ప్రజలకు ఎవరికి ఏమి ఇబ్బంది, రైతులకు ఇబ్బంది అయినా, ప్రజలకు ఇబ్బంది అయినా, వద్ద బాధ్యతలకు కానీ ఎవరికి వచ్చినా కానీ రేవంత్ రెడ్డి గుర్తుకు రాడు. రేవంత్ రెడ్డి కేవలం ఓట్లప్పుడు ఓట్లు గల్లీ గల్లీలకు తిరగనికే పనికొస్తాడు. కాబట్టి మేము ఓడిపోతున్నాం అంటారు, కానీ అంత గుడ్డిగా ఏం లేదు. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ వల్లనే, కేసీఆర్ సార్ ముఖం చూసే కాబట్టి, అలా ముఖాలు చూసి కాదు. ప్రతి ఒక్కరు ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలకు అంత సిగ్గు శరం అనేది ఉంటే వాళ్ళు రాజీనామా చేయాలి. ఏంటంటే ఈరోజు వాళ్ళు వేరే పార్టీలకు పోయిన వాళ్ళకు వాళ్ళకే టికెట్ ఇస్తారో ఇయ్యారో తెలియని పరిస్థితిలో ఉన్నారంటే, అంత గుడ్డి పరిస్థితిలో ఉన్నారంటే అర్థం చేసుకోండి, అది ఒక పిచ్చి మహాలోకంలో ఉన్నారు. వాళ్ళు రాజీనామా చేయాల్సిందే, ఏడికైనా సిద్ధమే మేము. కాబట్టి వాళ్ళు గెలవలేరు కాబట్టినే వాళ్ళు ఈరోజు రాజీనామా చేస్తలేరు. అంటే మీరు అంతా మీడియా మిత్రులకు అందరికైతే తెలిసిన విషయం ఇది. వాళ్ళు గెలుస్తారా అని అంత బీమా ఉన్నప్పుడు రాజీనామా చేయాలి కదా. ఈరోజు ఏదో జూబ్లీస్లో అయింది కదా, అంతటా మేము చూపిస్తామంటే ఇక్కడ నడవది. ఏదో ఆడ కేవలం చిన్న పిల్లోని అడిగినా చెప్తారు, ఈడ గెలిచింది బయటి ఓట్లతోటి వచ్చి వాళ్ళు బుర్కలు వేసుకొని మరీ వెళ్ళి వాళ్ళు. అంటే ప్రధానంగా ఇదే బాగా వినిపిస్తుంది, ఏంటంటే మొన్న ఏదైతే జూబ్లీహిల్స్లో గెలిచినాం కదా, ఇంకా అన్ని విజయాలన్నీ మా వైపే ఉన్నాయి, ప్రజలకి మేము అన్నీ ఇస్తున్నాం కాబట్టే ప్రజలు మా వైపు ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఒక భ్రమ. ఎవరంటారండి గెలిచిరని జూబ్లీహిల్స్లో? మాకైతే ఎవరికి లేదు. మేము అంత మెజారిటీతో వచ్చినామని మేము చాలా గర్వంగా ఉంది మాకు. ఎందుకంటే ఈరోజు మా కేటీఆర్ గారు ప్రతి ఒక్క దగ్గర మీటింగ్ పెడితే 1000 మంది వచ్చిర్రు. కాబట్టి మేము గెలిచినాం ఆల్రెడీ. అప్పుడే సగం చచ్చిపోయిండు రేవంత్ రెడ్డి, గల్లీకి తిరిగిండు. ఈరోజు దొంగ ఓట్లు వేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు పబ్లిక్కి అందరికీ నీ అన్ని హామీలు చెందుతున్నట్టయితే మరి నువ్వు దొంగ ఓట్లు ఎందుకు వేయించినావు? ఆ పోలీసు వాళ్ళకి అంత లైవ్గా తీసుకుపోయినప్పుడు పోలీసు వాళ్ళ అధికారులు ఎందుకు పట్టించుకోలేరు? మరి లైవ్గా వేయొచ్చు కదా. మా కేసీఆర్ సార్ ఎందుకు అట్లా చేయలేడు? ఒక్కటి చూపియండి మాది ఏందో అట్లా. మీరు చిల్లరగా బుర్కలు ఒక ఫంక్షన్ హాల్లో ఒక 1000-2000 బుర్కలు పెట్టి మనుషులను ఒక 4-5 వేల మనుషులను పెట్టి దొంగ ఓట్లతో గెలిచిండ్రు. అంటే మేము లాస్ట్ టైంలో ఆ ఫంక్షన్ హాల్లో దొరుకుతూనే ఒక 4-5 వేల మంది దొరికిండ్రు. మరి ఇంకా మిగిలిన అన్నీ చూస్తే ఇంకా ఎన్ని తోటి గెలుస్తారు వాళ్ళు. ఈరోజు కూడా పబ్లిక్ ఎలక్ట్ చేసుకుర్రు మా సునీతమ్మని జూబ్లీహిల్స్లో. ఏంటంటే ఈరోజు వాళ్ళు ఒక మైనార్టీ కూటమి కాబట్టి, ఒక మైనార్టీ వాళ్ళు కాదు, ఈరోజు ఒక మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, జడ్పీటీ అందరూ అక్కడ ఉన్నా కానీ ఈరోజు సునీతమ్మనే మెజారిటీతో ఆడ గెలిచింది. మీరు కేవలం దొంగ ఓట్లతోటే అది చూపించారని ప్రజలందరికీ తెలిసిపోయిన విషయమే. ఈ తెలియని విషయం ఏం కాదు. అంత లైవ్గా కార్పొరేటర్లు కూడా ఆడ పైసలు పంచుతుంటే లైవ్ వీడియోలు వచ్చినా కానీ మీరు ఏం పట్టించుకొని గవర్నమెంట్లో ఉన్నారా అంటే ఈ పోలీసు వాళ్ళు అర్థం చేసుకోండి.